నా పేరు శ్రీనివాస్. మాది నెల్లూరు జిల్లా. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. మొదటిగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ ధ్యానంలోకి 2010లో వచ్చాను. ఈ ధ్యానం మన పిరమిడ్ ధ్యానం తెలుసుకోవడానికి 3 నెలలు పట్టింది నాకు. నెల్లూరులో సండే మార్కెట్లో సాయిబాబా టెంపుల్ దగ్గర ధ్యానం నేర్పుతున్నారని తెలిసి ధ్యానంలోకి 2010లో వచ్చాను. ఈ ధ్యానంలోకి రావడానికి నాకు 3 నెలలు పట్టింది. ఆ అడ్రస్ తెలుసుకోవడానికి, ఈ ధ్యాన మందిరాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి. ఫస్టు నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్లో సండే నాడు క్లాస్ జరుగుతుంది. ప్రతి ఈవినింగ్ 6 గంటలకి క్లాస్ జరుగుతుందని తెలిసింది. ఒకరోజు సాయంత్రం పూట ఆదివారం నాడు అక్కడికి వెళ్ళి ఆ ధ్యానం గురించి తెలుసుకుందామని వెళ్తే అక్కడికి మదన్ అని, పెంచలయ్య గారని, రామకృష్ణ గారని అక్కడ ధ్యానం చెప్తున్నారు. నేను కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు మీరని అడిగారు. నేను ఇలా కొత్తగా ధ్యానం నేర్చుకుంటామని చెప్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి ఆ ధ్యానం గురించి అన్ని విపులంగా చెప్పారు. ఇంకా అక్కడి నుంచి నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విరివిరిగా పాల్గొంటూ ధ్యానంలోకి వచ్చాను. తర్వాత మన పిరమిడ్ భవనాన్ని సింహపురి క్లాత్ మార్కెట్ పైన పెట్టడం జరిగింది. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి ఆ సింహపురి క్లాత్ మార్కెట్ పైన నెల్లూరు సింహపూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అనేక క్లాసులు జరపడం జరిగింది. ప్రతి క్లాస్కి నేను ఉదయం 6 నుంచి క్లాస్ అయిపోయేదాకా రాత్రి 10 దాకా ఆ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసేవాడిని. వచ్చిన మాస్టర్లకి వాళ్ళకి సకల సదుపాయాలు ఏర్పరిచి వచ్చే మాస్టర్లకి వినే మాస్టర్లకు కూడా వాళ్ళకి భోజనాలు అవన్నీ కార్యక్రమాలకే చాలా జాగ్రత్తగా చూసేవాడిని. అలాగే గురూజీ గారిని 2011లో నేను తిరుపతి ఒక ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం జరిగింది. నెల్లూరులో అప్పుడు నెల్లూరు ప్రెసిడెంట్ గారు పిఎస్పి శాస్త్రి గారు ఉండేవాడు. ఆయన నన్ను ప్రతినిధి గారి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇలా శ్రీనివాస్ గారు అడ్వకేట్ ఉన్నారు నెల్లూరులో అని చెప్పడం జరిగింది. ఆయన వెంటనే శ్రీనివాస్ని మన పిరమిడ్ పార్టీ ప్రెసిడెంట్గా చేయటం, ఆయన మీరు నెల్లూరు అంతా మీరు చూసుకోండి సార్ అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను నెల్లూరులో ఒకటి బై ఎలక్షన్ రావడం జరిగింది. అది కావలి సెగ్మెంట్లో ఎలక్షన్ రావడం జరిగింది. ఫస్ట్ టైము నేను అంతకుముందు ఈ పొలిటికల్ పార్టీలు అలాంటివి నాకు తెలిసేది కాదు. ఆ ఫస్ట్ టైం మేము అక్కడ ముజీబుర్ రెహమాన్ అని మన మాస్టర్ని ఎమ్మెల్యేగా నుంచోబెట్టడం జరిగింది. అప్పుడు విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మేడం వచ్చారు. ఇద్దరం కలిసి ఆ ఎలక్షన్కి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టేవాడికి అయితే అక్కడ చిన్న మిస్టేక్ జరిగి ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కాంటెస్ట్ చేయడానికి మనం వేసిన అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేయడం జరిగిందంటే ఆ ముజీబుర్ రెహమాన్కి ఒకే ఎలక్షన్ బ్యాలెట్లో 2 ఓట్లు ఉండటం జరిగింది ఆ సీరియల్లో. దాంతో అది రిజెక్ట్ చేయడం జరిగింది. గురూజీ గారికి నెమ్మదిగా వివరించి చెప్పాం. ఆయన వెంటనే నువ్వు 100% నీ కార్యక్రమం నీ పని నువ్వు చేసావని అడిగారు. అవునయ్యా ఇలా చేసామని చెప్తే అయితే వదిలేసేయి, మళ్ళీ నెక్స్ట్ టైం మనం చాలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇచ్చేశారు. తర్వాత 2000 తర్వాత వచ్చిన ఎలక్షన్స్కి నెల్లూరులో 11 ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ సీట్లను దిగ్విజయంగా అందరుగా అభ్యర్థులను నిల్చోబెట్టి కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే నెల్లూరులో సిటీలో కమ్యూనిస్టుల కన్నా మనకి అప్పుడు ఓట్లు రావడం జరిగింది. అంతా హ్యాపీగా ఆ కార్యక్రమం జరిగింది. అలాగే మన శాకాహార ర్యాలీలు చాలా అద్భుతంగా చేసాం. ఎర్రటి ఎండలో కూడా 2-3 దాకా శాకాహార ర్యాలీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎటువంటి శ్రమ ఉండేది కాదు. మనకి పిరమిడ్ మాస్టర్లు కూడా 100 మంది వచ్చి ఆ శాకాహార ర్యాలీలో పాల్గొనడం చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే నా అనుభవాలు 2 విషయాలు చెప్తాను. ఒకసారి కోటాల అందరికి తెలిసే ఉంటుంది. కోటాల పిరమిడ్స్ కామధేను ఆధ్యాత్మిక సేవా ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. ఆ కోటాలలో ఆ సేవా ట్రస్ట్ పెట్టడానికి 2011లో వెళ్ళడం జరిగింది కోటాలకి. ఇప్పుడున్న కోటాల అంత అభివృద్ధి లేదు. ఒక బిల్డింగ్, ఒక చిన్న పిరమిడ్ ఉండేది. తర్వాత అక్కడ ట్రస్ట్ పెడతానికి ప్రయత్నిస్తుండగా మేడం గారు అప్పుడు వద్దు అని చెప్పారు. తర్వాత 2013లో పెట్టడం జరిగింది. అంచెలంచెలుగా ఆ పిరమిడ్స్ రావడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 59 పిరమిడ్ల దాకా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే అక్కడ వచ్చిన నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. పత్రిక గారి మేడంకి ఒకసారి బర్త్డే ఫంక్షన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ ఫంక్షన్లో నెల్లూరు నుంచి నేను ఇంకొక ముగ్గురు మాస్టర్లు వెళ్ళడం జరిగింది. ఆ రోజు మేము 10:30కి భోజనాలు అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతుంటే మేడం గారు, బాబు ఇప్పుడు కాదు, నా ఫంక్షన్ కేక్ కట్ చేసిన తర్వాత వెళ్దురు, గురూజీ గారు ఆన్లైన్లో అమెరికాలో ఉన్నారు, ఆయన చూస్తారు, నువ్వు క్లాస్కి వచ్చి కొట్టి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము అలాగే మేడం అని చెప్పి మేడం గారు కేక్ కట్ చేసిన తర్వాత 1:30కి ఇంకా బయలుదేరుతాం మేడం అంటే, సరే టీ అయి తాగేసి బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి కొటాల నుంచి నెల్లూరు రావడానికి కార్లో ప్రయాణిస్తూ ఉన్నాము. ఆ కార్ డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. కరెక్ట్గా బాకరాపేట అని టర్నింగ్ ఉంటుంది కొండల మధ్యలో. ఆ టర్నింగ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఏదో జంతువు అడ్డు రావడంతో అప్పటికి కొంచెం వర్షం పడుతుంది. ఆ మలుపులో సడన్గా మా కారు పక్కనున్న లోయలో 30 అడుగులు లోయలో కారు పడిపోవడం జరిగింది. ఆ కారు మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది. మేము నలుగురు, నా వెనక సీట్లో 2 ఉన్నారు, నా పక్కన ఒక అతను ఉన్నాడు. నలుగురం సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ బండి 3 పల్టీలు కొట్టి ఆ లోయలో 30 అడుగుల లోయలో పడిపోయింది. అది ఒక వండర్ ఏంటంటే, ఆ లోయలో పడేటప్పుడు ఒక చెట్టు తీగ, రావి చెట్టు తీగ మరి మాకు తెలియలేదు అప్పుడు, ఆ తీగ మా కారు చుట్టుకొని పోయి ఒక పెద్ద శిల లాంటి బండ మీద ఎలా అయితే యాస్టీజ్గా కారు ఎలా ఉంటుందో అలా ఉండిపోయింది, అన్ని పల్టీలు కొట్టుకొని. ఎవరికి ఇంత దెబ్బ తగలలేదు. తీరా చూసి నెమ్మదిగా ఎవరు పోట్లాడుకోవడం కూడా లేదు, అరవడం లేదు, ఏం లేదు. నెమ్మదిగా లేదు చూస్తే నా కుడి చేతికి బటన్ వెళ్ళి చిన్న గీత గీసుకుంది. శుభ్రం బెల్ట్లు తీసుకొని బయటకు వచ్చేవాడికి వర్షంలోనే మా సామాన్లన్నీ తీసుకొని నెమ్మదిగా రోడ్డు మీద పాక్కుంటూ వచ్చాము. ఏ వెహికల్ ఆ అర్ధరాత్రి ఆపలేదు. ఎందుకంటే అక్కడ నక్సలైట్ల భయం ఉంటుంది, అడవి దొంగల భయం ఉంటుంది. ఎవరు ఏ వెహికల్ ఆపలేదు. అయినా కూడా మేము రోడ్డు మీద వచ్చి నుంచున్నాము. అప్పుడే మా కోసమే అన్నట్టుగా ఒక ఆటో, ఫ్రూట్స్ ఆటో వెళ్తుంది. మా పరిస్థితి చూసేసి 2 మాత్రం రండి అని చెప్పారు. 2 మాత్రం వాళ్ళు నెల్లూరు వెళ్ళిపోతామని చెప్పారు. సరే మేము 2 కలిసి పక్కన ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్ చెక్ పోస్ట్ ఉంటే ఆడికి వెళ్ళాము. అక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను నేను. ఎస్ఐ గారు వాళ్ళ ట్రూప్ని వేసుకుని వచ్చారు, ఒక అంబులెన్స్ని కూడా తీసుకొచ్చారు. అలాగే మేము జరిగిన యాక్సిడెంట్ చూసి ఆయన అడ్రస్ తెలుసుకుని అక్కడిక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన అంబులెన్స్ తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మాకే వండర్ అనిపించింది. ఆ 2వ రోజు మార్నింగు మేము బాక్రాపేటకి వెళ్ళి అక్కడ ఆ నైట్ అంతా రెస్ట్ తీసుకొని కొటాల నుంచి మేడం గారికి తెలిసింది ఈ విషయం. వెంటనే ఆ ప్రభాకర్ గారిని, నేను సుధాకర్ గారిని ఇద్దరిని పంపించారు, కారు వేపించి. వాళ్ళిద్దరు కలిసి బాక్రాపేటలో మాకు రూమ్ ఇప్పించి అక్కడ ఆ నైట్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. మార్నింగ్ మేము రెడీ అయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ యాక్సిడెంట్ చోటకి వెళ్ళటం జరిగింది. మాకు అప్పుడు నైట్ యాక్సిడెంట్ జరిగిన ఆ భయం అనిపించలేదు, కానీ 2వ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యాక్సిడెంట్ చూసి మాకు ఎంతో భయం అనిపించింది. అసలు ఇట్లా జరిగిందా అన్నట్టు అంత భయంకరంగా జరిగింది ఆ యాక్సిడెంటు. మేము ఆ లోయలో దిగుతుంటే పక్కన బస్సులో ఆపి ఏం జరిగింది అంటున్నారు. ఇలా రాత్రి యాక్సిడెంట్, ఎంతమంది చనిపోయారని చెబుతున్నారు కానీ దెబ్బలు తగిలిన అనట్లేదు. ఆ సిచ్యువేషన్ అలా అంత డేంజరస్గా ఉంది. ఇదంతా మన జాన మహిమ అని చెప్పుకోవాలా. తర్వాత గురూజీ గారు ఫోన్ చేస్తే ఏం కాలేరా అన్నట్టు. ఇంత అద్భుతమైన జానంలోని రావడం చాలా గ్రేట్ అనిపించింది. అలాగే రీసెంట్గా కూడా 2018లో ఒకసారి గురు పౌర్ణమికి 2018లో గురు పౌర్ణమికి నందవరం వెళ్ళి ఆ ప్రోగ్రాం చూసుకొని రిటర్న్ అయ్యి నెల్లూరుకి వచ్చేసాము. నెల్లూరుకి వచ్చిన 2వ రోజు ఆ స్ట్రెయిన్ వల్ల ఏమో తెలియదు, అక్కడ ఉన్న ఎనర్జీ వల్ల ఇంట్లోకి వచ్చిన తర్వాత మార్నింగు జానమందనానికి, ఆదివారం నాడు జానమందనానికి వెళ్దామని రెడీ అవుతుంటే నాకు రైట్ సైడ్ పార్ట్ అంతా తల దగ్గర నుంచి కుడి కాలు దాకా మొత్తం పార్ట్ అంతా పనిచేయలేదు. పెరాలసిస్లా టైప్ వచ్చేసి అన్కాన్షియస్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నోటి నుంచి మాట రావట్లేదు, చెయ్యి లగట్లేదు, కాలు లగట్లేదు. హాస్పిటల్లో 2వ రోజు గురూజీ ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఆ ఫోన్ ఇవ్వడానికి మా మేడం ఆ ఫోన్ ఇవ్వగానే ఏం బాబు అన్నారు గురూజీ అని ఒక్కసారి నోట్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా మాట రావటం. ఇంకంతే, ఆ క్షణం తర్వాత అప్పుడు దాకా ఉన్న ఆ స్ట్రెస్ కానీ ఆ మాట రాకపోవడం కానీ ఎక్కడ పోయిందో తెలియలేదు. ఇదంతా గురూజీ గారి దయ అనుకోవాలి.
ఎందుకంటే మనం చేసే పని ఇక ధ్యాన కార్యక్రమంలో మరి అద్భుతమైన కార్యక్రమం ఆ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాము. ఆ జ్ఞానం వల్ల ఆ శక్తి ద్వారా మరి నాకు ఎంత అద్భుతమైన అనుభవం, అది కూడా స్వ అనుభవంతోనే నేను ఇంత పురోగతిని చేస్తా ఉన్నాను. అలాగే ఈ న్యాయవాది వృత్తిలో నాకున్న ఈ ట్రస్టులు, సొసైటీలు మన జీకే సార్తో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అన్ని ఏరియాల్లో ట్రస్టులు పెట్టడం జరిగింది. అలాగే నెల్లూరులో కూడా 2 ట్రస్టులు పెట్టడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ట్రస్టులు పెట్టడం జరిగింది. ఇది నాకు అద్భుతమైన కార్యక్రమం. అలాగే పిఎస్ఎస్ఎం ఛానల్ గురూజీ గారు అంటున్నారు మొన్న 2012 తర్వాత మీరు ఎక్కడికి తిరగక్కర్లేదయ్యా, ఇంట్లోనే కూర్చొని ఈ పనులన్నీ ధ్యానం గురించి విరివిరిగా ప్రచారం చేసుకోవచ్చు అంటే అర్థం కాలేదు. అంటే అక్కడి నుంచి మనకి 2019కి ఇది స్టార్ట్ అయింది. ఎందుకనంటే మన తటవర్తి గారు వచ్చి చెప్తున్నారు 7 సంవత్సరాలు లేట్ అయింది కదా గురూజీ అంటే, 7 సంవత్సరాలు కాదయ్యా, 7 రోజులు హాస్టల్ లెవెల్లో వాళ్ళకి 7 రోజులు, మనకి 7 సంవత్సరాలు అయింది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ లాక్డౌన్ సిస్టంలో ఈ ఆన్లైన్ క్లాసులు ఉండటం వల్ల ఈ కరోనా ఎఫెక్టుతో వీళ్ళు భయపడకుండా, మాస్టర్లు కూడా భయపడకుండా అద్భుతంగా ఈ క్లాసులు ఇండు. ఎందుకంటే భయపడడం అంటే ఈ ఛానల్స్, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ ఎట్లా అంటే ఏటో ఒకటి ఇక్కడ ఎలా జరిగింది, అలా జరిగిందని వాళ్ళు ప్రాపంచికంగా ఎన్నెన్నో చెప్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎంత ధ్యానం చేసినా గవకన ఇన్ని చెప్తుండేటప్పటికి ఆ వార్తలు చూసి వాళ్ళు కలవరపడకుండా మళ్ళీ యూట్యూబ్ ఆన్లైన్ క్లాస్ జరగడం వల్ల, అలాగే ఈ ధ్యానం ఈ క్లాసులు జరగడం వల్ల వాళ్ళకి ఆ ఫియర్ అనేది పోయింది. గురూజీ కూడా అప్పుడప్పుడు మనతో మాట్లాడడం కూడా ఒక ధైర్యం ఇచ్చినట్టు చాలా అద్భుతమైన. అలాగే నేను మన నెల్లూరు సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఎన్నో కార్యక్రమాలు ధ్యాన క్లాసులకి నిర్వహించాము. ప్రతి ఆదివారం కంపల్సరీగా ధ్యాన క్లాసులు నిర్వహిస్తున్నాము. అలాగే శాఖాహార ర్యాలీలనే కాదు, పౌర్ణమి అమావాస్యలకి చుట్టుపక్కల ఉన్న సముద్రాల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళము. అలాగే ఈ సిద్ధలయ్య కోనని చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల్లో టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ నైట్ అంతా మెడిటేషన్ చేయించి ధ్యానాలకి కొత్త వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళ ధ్యానానుభూతులు వింటూ పురోగమనం చేస్తూ ఉన్నాము. అలాగే నేను ఈ అంతకుముందు ఈ న్యాయవాది వృత్తి చేయకముందు నేను లిక్కర్ కంపెనీలో పనిచేసేవాడిని. అప్పుడు నాన్ వెజ్ తినడం కానీ అన్నీ చాలా విరివిరిగా ఉండేది, లిక్కర్ తీసుకోవడం కానీ. అలా ఎప్పుడైతే నేను 2010 ధ్యానం రావడంతో ఆ కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. ఈవెన్ వెల్లుల్లిపాయ కూడా వాడడం కూడా ఆఫ్ చేసేసాము. మా ఇంటిలో మాకు 2 కొడుకులు, మా మిస్సెస్ వాళ్ళు కూడా అప్పటి నుంచి వాళ్ళు నాన్ వెజ్ అనేది ఈవెన్ ఎగ్ కూడా తీసుకోవడం లేదు. గురువు చెప్తా ఉంటాడు, వెల్లుల్లి తమో గుణం, రజగుణం వృద్ధి చెందుతుంది, అవి కూడా ఆఫ్ చేయండి అని చెప్పడంతో అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి అన్నీ స్టాప్ చేయడం జరిగింది. అలాగే నేను ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగులు అలాంటి చాలా పుస్తకాలు చదవడం జరిగింది. గురువు గారు ఈ మధ్య అన్టోల్డ్ సీత గురించి చెప్పడం జరిగింది. అది అప్పుడు ఇంగ్లీష్లో ఉంది బుక్. నెల్లూరు వచ్చినప్పుడు అలా ఈ సంవత్సరంలో మార్చిలో ఒకసారి నెల్లూరు రావడం జరిగింది గురూజీ. ఆ రోజు ఈ పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఈ పుస్తకం చదివారా అని అడిగారు. చదివితే చదవలేదు గురూజీ అన్నాను. ఈ పుస్తకం తీసుకొని ఆ పుస్తకం చదవాలయ్యా, ఈ పుస్తకం చదవకపోతే ఇంక చచ్చినట్టే లెక్కయ్యా అన్నారు. ఈ పుస్తకం చదువుతావా లేకపోతే మైపాడు బీచ్లోకి వెళ్తా అని అడిగారు గట్టిగా. లే గురూజీ, పుస్తకం తెచ్చుకొని ఇమ్మీడియట్లీ చదువుతాను గురూజీ అని చెప్పారు. చెప్పడంతోనే మన పక్కన శివప్ప గారు ఉన్నారు. శివప్ప గారికి పిలిపించి శ్రీనివాస్ గారికి ఈ పుస్తకం ఒకటి ఇవ్వు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ లాక్డౌన్ రావడంతో నేను రీసెంట్గా 2 months బ్యాక్ అమెజాన్లో అన్టోల్డ్ సీత బుక్ తెప్పించుకోవడం జరిగింది. ఆ పుస్తకం చదవటం చాలా అద్భుతం అనిపించింది. దాంట్లో ఉన్న కథానాయకులు మీనాక్షి గారి అనుభవం, డీనా మేరియం యొక్క స్వ అనుభవంతో చెప్పిన పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ మీనాక్షి పాత్ర, తర్వాత రీబర్త్ తీసుకుని అనసూయగా వచ్చింది. అనసూయ పాత్రకి ఆమె గత జన్మ తెలుసుకోవడానికి సోమ అనే ఆవిడ, మీనాక్షి గారు, ఇంకో 2 మాస్టర్లు సీతామాతకి సర్వెంట్లుగా ఉండేవాళ్ళు. ఈ అనసూయ మాతకి సోమ అనే ఆవిడ
ఆ, మధ్యలో మీనాక్షి గారు చనిపోవడంతో తర్వాత రీబర్త్ తీసుకొని అనసూయగా జన్మించింది. ఆమెకి సోమ మాస్టరు ఆ, అనసూయకి సీతామాత గురించి మొత్తం చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన పాత్రలు అవి. ఇప్పుడు మనకి తెలుగులో అనువాదం చేసి గురూజీ గారు ఆ, పుస్తకాలన్నీ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. చాలా అద్భుతమైన పుస్తక పఠనం అది. అందరూ చదవాల్సిందే ఆ పుస్తకం అని గురువు చెప్తా ఉన్నారు. కోర్టులోకి వెళ్తున్నప్పుడు కోర్టులో కూడా బెంచ్ క్లర్కులు అంటే గుమస్తా ఆ, జడ్జి గారి ముందే బెంచ్ క్లర్కులుకి చాలామందికి నేను మన పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మెడిటేషన్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఫస్ట్లో వినేవాళ్ళు కాదు, కానీ ఏంటి నేను ఇలా చెప్తున్నాడు, లాయర్ అయ్యి ఉండి కూడా ఇలా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆ పుస్తకం జరిగిన తర్వాత నాకే ఫోన్ చేసేవాళ్ళు. సార్ ఏం చేయాలి సార్ ఇట్లా అంటే చెప్పేవాడిని. నాన్ వెజ్ మానలేకపోతున్నాం సరే, నేను ఎవరు మానమన్నారు, మీరు మెడిటేషన్ చేయండి ఆటోమేటిక్గా మీరే మానతారని చెప్తాం జరిగింది. వాళ్ళు కూడా అవి తెలుసుకుంటూ చాలా ఈ ఫీల్డ్లో మనకున్న స్ట్రెస్ తెలియంది కాదని చెప్పేసి వాళ్ళు ఆ పుస్తకాలు చదివి ఆ జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు మనశ్శాంతి పొందడం జరిగింది. తర్వాత వచ్చి చెప్పడం నాకు చాలా చాలా హ్యాపీ అయ్యేది. అలాగే ఒక ముస్లిం ఆయన కోర్టులో టైపింగ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఫస్ట్ 2 రోజులు ధ్యానం గురించి చెప్తే నాన్ వెజ్ బాగా తింటారు కదా ముస్లిమ్స్కు. తర్వాత ఒక రోజు వచ్చి చెప్పాడు, సార్ నేను నాన్ వెజ్ మానేశాను సార్, మీరు ఈ పుస్తకం చాలా చాలా బాగుంది సార్ అని చెప్తున్నాడు. తర్వాత అప్పటి నుంచి ఒక పిరమిడ్ తీసుకెళ్ళటం, అతనికి పిరమిడ్ క్యాప్ తీసుకెళ్ళటం అతనికి ఇవ్వడం జరిగింది. రోజు ఆ పిరమిడ్ పెట్టుకొని నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానం చేయడంతో అతను చాలా అద్భుతమైన అనుభవాలు పొంది రెండో రోజు రావటం, నాకు అనుభవాలు వివరించడం చాలా అద్భుతం శ్రీనివాస్ గారు అని చెప్పడం జరుగుతుంది. అలాగే నెల్లూరు కోర్టులో బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంకు. ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా పుస్తకాలు ఇవ్వటం, వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం, వాళ్ళు కూడా ఆ పుస్తకాలు చదువుతూ మాకు మా ధ్యాన మందిరం ఎక్కడుందో దగ్గరుంటే చెప్పమని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఆదివారం నా నెల్లూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆ భవనంలో 2 to 4 క్లాస్ ఉంటుందండి. మీరు లంచ్ చేసుకుని వచ్చి అక్కడ కూర్చోవచ్చు, అలాగే ఇంటికాడ ఉంటే మీరు పడుకోవడమే కదా, రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు చాలామంది అలాగే అక్కడికి వచ్చి ఆ ధ్యానం క్లాస్ వింటూ వాళ్ళు వాళ్ళ అనుభవాలు కూడా అక్కడ ఆ ధ్యాన మందిరంలో చెప్పడం జరిగింది. నాకు కూడా చాలా చాలా హ్యాపీ అయింది. నేను ప్రతిరోజు మార్నింగ్ ఒక 45 మినిట్స్ మెడిటేషన్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ముందు వాకింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 45 మినిట్స్ మార్నింగ్ ధ్యానం చేస్తాను. అలాగే నైటు పిల్లలంతా పడుకున్న తర్వాత 11 తర్వాత 1 గంట సేపు ధ్యానం చేస్తాను ఎవ్రీడే. అలాగే సండే మనకి ఎలాగూ ప్రతి ఆదివారం కంపల్సరీగా ధ్యాన క్లాస్ నిర్వహిస్తాము. ఆ ధ్యాన క్లాసుల్లో 1 గంట సేపు మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ అది అదనంగా మళ్ళీ ఆ 1 గంట సేపు మెడిటేషన్ చేస్తాము. అలాగే ఈ పౌర్ణమి మెడిటేషన్కి వెళ్ళినప్పుడు 3 సిట్టింగ్లు వేపిస్తాము. ఫస్ట్ 2 గంటలు సిట్టింగ్ వేపిస్తాం. తర్వాత 3 గంటలు ఒకేసారి సిట్టింగ్ వేపించడం జరుగుతుంది. అద్భుతంగా ఆ క్లాసులు నిర్వహించడం, ఆ పౌర్ణమి అమావాస్య క్లాసులు నిర్వహించడం, అవి కూడా ప్రకృతిలో మమైకమైనట్టుగా కొండ ప్రాంతాలకు కానీ, అలాగే మైపాడు బీచ్లు ఉన్నాయి నెల్లూరులో, కోడూరు బీచ్ ఉంది, అక్కడ తీసుకెళ్ళటం, అక్కడ ఆ సముద్రంలో కూర్చొని కొంతసేపు ఒడ్డున కూర్చొని ఆ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అక్కడ కూర్చునేవాడికి పిన్ డ్రాప్ సైలెంట్ చేయడంతో వాళ్ళు కూడా ఆలోక్యంగా ఆ ఎనర్జీని పొందడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా. అలాగే ఈ ధ్యానం ఇంట్లో కన్నా మనకి పిరమిడ్లో చేస్తుంటే అసలు కూర్చోగానే గంట సేపు కూర్చున్నామా అన్నట్టు అనిపిస్తుంది, 5 నిమిషాల్లో లేచిపోయామా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు, మా మిస్సెస్ అప్పుడప్పుడు ధ్యానం చేస్తే రెగ్యులర్ చేయదు కాబట్టి చెప్తున్నాను. అంటే వాళ్ళు పిల్లలు 2 చిన్నపిల్లలు, ఇంట్లో కన్నా మనం పిరమిడ్లో కూర్చొని చేస్తుంటే, ఇంట్లో కూడా పిరమిడ్ ఉన్నాయి కానీ ఆ ఎనర్జీ ఏంటంటే ప్రాపంచికంగా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళు అక్కడికన్నా మన పిరమిడ్ల కింద కూర్చుంటే 3 గంటలు కూర్చున్నా కూడా మనకు అరగంట కూర్చున్నా, అరగంటైనా ఇప్పుడే కదా కూర్చున్నా అన్నట్టుగా. ఎందుకంటే అక్కడున్న ఎనర్జీ సామూహికంగా ధ్యానం జరుగుద్ది కాబట్టి ఆ పిరమిడ్లో 100-150 మంది ఉంటారు. ఆ పిరమిడ్లో ఆ ధ్యానంలో కూర్చుంటే ఆ ఎనర్జీ ఆ చుట్టూ మన ఆ ఎనర్జీ లెవెల్ అంత అద్భుతంగా ఉండి పిరమిడ్లో కూర్చుంటే 3 శక్తి వస్తుంది. దానివల్ల అంటే ధ్యానం కూడా అద్భుతంగా మనం మాట్లాడే విధానం
కోర్టులో ఇదివరకు ఎంత రాష్గా ఉండేది మన మాట తీరు కానీ బిహేవియర్ కానీ ఈ జానంలోకి వచ్చిన తర్వాత ఇది ఎవరు ఏమి ఇచ్చేసినా కూడా చాలా సైలెంట్గా మన పని మన ఏది మన క్లయింట్కి ఎలా చేయాలి న్యాయం చేయాలి అనేది చూస్తూ ఉంటాం. కానీ ఉమ్, వేరే విషయాలు కానీ ఇదివరకంటే ఆడ కూర్చునే వాళ్ళం, గంటలు గంటలు కూర్చునే వాళ్ళం బార్ రూమ్లో. ఇప్పుడు అది లేదు. మన పని చూసుకోవటం, మన జాన కార్యక్రమం చూసుకోవడం, జాన ప్రచారం చేయడం ఎప్పుడు ఉంటుందని తెలుసుకోవడం, ఆ పాంప్లెట్లు వేయించడం, పాంప్లెట్లని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ సహకార ర్యాలీకి సహకరించుకోవటం. సహకార ర్యాలీ అంటే ఇంకెంత అద్భుతమో. అక్టోబర్ 2కి అయితే అన్ని 4 ఏరియాల నుంచి 4 బృందాలుగా బయలుదేరి నెల్లూరులో ఉన్న గాంధీబొమ్మ సెంటర్కి 4 ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ గుమిగూడిచ్చి అక్కడ చిన్న మెసేజ్ ఇప్పించి తర్వాత డిస్పర్స్ అయ్యేవాళ్ళం. ఇది ఎంత అద్భుతంగా ఉండేది. ఒక్కోసారి ఎండ విపరీతంగా మారుతూ ఉండేది. ఎక్కడ మాస్టర్లు ఇబ్బంది పడతారని చెప్పేసి వాటర్ ప్యాకెట్లు వ్యాన్లో తీసుకెళ్తూ వాళ్ళకి అందిస్తూ వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ముసలివాళ్ళు ఏంటి ఎంత అద్భుతంగా వచ్చేవాళ్ళు అంటే ఆ ఎనర్జీ లెవెల్ మరి ఆ జానం వల్ల ఆ ఎనర్జీ ఏమో వాళ్ళు కూడా సార్ మాకేం అవసరం లేదు సార్, మాకు మంచి లేదు సార్, మేము వస్తాం సార్ అనేవాళ్ళు. అంత అద్భుతంగా వాళ్ళు పరిగెత్తుంటే ఎంతెంత హ్యాపీగా ఉంటుందో కదా.